ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కొన్ని ఈవెంట్స్ చాలా ఫ్రాడ్స్గా జరుగుతున్నాయి. అది ఏ ఈవెంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏం పెడుతున్నారంటే, ఎవరో చిన్న చిన్న సెలబ్రిటీ ఉంటారు కదా, సింగర్స్, ఇలా సాంగ్స్ పాడేవాళ్ళు, వాళ్ళ రీల్స్ పెట్టేస్తున్నారు. అది బుక్ మై షోలో టికెట్స్ ఇలా గోల్డ్, సిల్వర్ అని 10,000, 5,000, 3,000 అని పెట్టేస్తున్నారు. జనాలు అలా కొనేస్తున్నారు. ఎప్పుడు అలా కొనమాకండి. మన గుంటూరులో కూడా చాలా జరిగినాయి. 1-2 ఈవెంట్లు ఇలా జరిగినాయి. పోయినసారి ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా సరే, మా గుంటూరు అయినా సరే, విజయవాడ అయినా సరే, ఆంధ్ర అయినా సరే, తెలంగాణ అయినా సరే, చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి ఇలాంటి ఈవెంట్స్ వల్ల. మీరు ఏదైనా టికెట్ తీసుకోవాలంటే డైరెక్ట్ వాళ్ళ ఆఫీసు అడ్రస్సు మొత్తం తెలుసుకొని అప్పుడు టికెట్ తీసుకోండి. ఎందుకంటే ఏమైనా వాళ్ళు ఏంటంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏమంటారంటే, మాకు పర్మిషన్ రాలేదు, అదేదో తొక్క అనేసి ఈవెంటే క్యాన్సిల్ చేస్తారు. దాని తర్వాత మీ డబ్బులు రిటర్న్ రావు. దాని తర్వాత అంటే బుక్ మై షోలో వెళ్ళి చూస్తే అది అసలు ఆ లింకే ఓపెన్ అవ్వదు మీకు. ఇంకా మీకు 5,000, ఆ 10,000 మొత్తం లాసు. అలా ఫ్రాడ్ జరుగుతుంది. డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకోండి టికెట్. అందుకని అప్పుడు మీకు అడ్రస్ మొత్తం క్లారిటీ ఉండిద్ది. వాడు ఎవడు చేస్తున్నాడు ఈవెంటు, ఎవడు అమ్ముతున్నాడో, వాడి అడ్రస్ ఎక్కడో మొత్తం క్లారిటీగా తెలిసింది మీకు. ఎప్పుడైనా ఇప్పుడు సడన్గా క్యాన్సిల్ చేసినా మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు. అంతే తప్ప మీరు మాత్రం ఆన్లైన్లో మాత్రం అసలు టికెట్లు తీసుకోమాకండి. చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఈరోజు నుంచి. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. మీకు తెలుసు ఈరోజు ఆన్లైన్ అంటేనే ఫ్రాడ్. ఏ డబ్బులు కూడా రిటర్న్ రావు. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి, ఫోన్ చేసి అడ్రస్ ఎక్కడ చెప్పండి అని వెళ్ళి కనుక్కొని అప్పుడు తీసుకోండి. అప్పుడు తీసుకుంటే టికెట్ మీకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. లేదంటే ఆన్లైన్లో తీసుకుంటే ₹1 కూడా రాదు. ముందు చెప్తున్నా. ఎందుకంటే చాలా సింపుల్గా డబ్బులు సంపాదించుకునే నా కొడుకులు ఇలా చేస్తున్నారు. దొంగ నా కొడుకులు అయిపోయారు. ఈ రోజుల్లో ఫ్రాడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా కొడుకులు వాళ్ళు. అందుకని జాగ్రత్తగా ఇలా వెళ్ళండి. కొంతమంది నా కొడుకులు ఫోన్ చేసి అడిగితే ఆఫీస్ అడ్రస్ చెప్పరు, ఆన్లైన్లో చేసుకోండి, బుక్ చేయండి, అలా అంటే ఫ్రాడే. ఇంకా అందులో డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి. సరేనా? నా ఈ వీడియోని షేర్ చేయండి, మీకు ఉపయోగపడితే మాత్రం.